కెరియర్ ప్రారంభించి 33 సంవత్సరాలు. కానీ ఆయన తీసింది కేవలం 13 చిత్రాలే. ఆయనెవరో కాదు, దర్శక దిగ్గజం గుణశేఖర్ గారు. 1992లో 'లాఠీ' అనే ఒక సినిమాతోని ఆయన దర్శకత్వ ప్రతిభ అందరికీ తెలిసింది. ఆ సినిమాకే బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్‌గా ఆయన అవార్డు తీసుకున్నారు. తర్వాత 95లో 'సొగసు చూడతరమా' అని బ్యూటిఫుల్ మూవీని తెరకెక్కించి ఇప్పటికి కూడా ఆ పాటలు ఎంత బావుంటాయో. నరేష్ గారు అందులో కీలక పాత్ర పోషించారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని 'రామాయణం' అనే సినిమా ద్వారా అసలకి స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చిందే గుణశేఖర్ గారు. ఆ తర్వాత వచ్చిన 'చూడాలని ఉందితోని' మెగాస్టార్ గారిని దర్శకత్వం వహించారు. ఇకపోతే 'చూడాలని ఉంది' సినిమాకి సంబంధించి 'కలకత్తా' సెట్ అయ్యి ఉండొచ్చు. 'ఒక్కడు' సినిమాకి సంబంధించి 'చార్మినార్' సెట్ అయ్యి ఉండొచ్చు. అలాగే 'అర్జున్' సినిమాకి సంబంధించి అయితే 'మధుర మీనాక్షి టెంపుల్' సెట్ అయ్యి ఉండొచ్చు. 'సైనికుడు' సినిమాకి సంబంధించి ఒక పెద్ద బ్రిడ్జ్ సెట్, ఇలాగా ప్రతి సెట్‌కి అనంగానే, సెట్ అనంగానే వెంటనే మనకి గుణశేఖర్ గారు గుర్తొస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆయన 'యుఫోరియా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుణశేఖర్ గారు మళ్ళీ కదం దొక్కుతూ దర్శకుడిగా అత్యద్భుతమైన విజయం సాధించి, ఈ తరానికి సంబంధించిన ఒక కొత్త తరం కథను తీస్తున్న ఆయన పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.